మొత్తానికైతే అనుముల బ్రదర్స్ ఆదాన్ని దాటేస్తారేమో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ గ్లోబల్స్ను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం కేబినెట్ ఏడాది పాలనలో లక్షల కోట్లు అప్పులు చేశారు. కేసీఆర్కు 1000 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే రాసిస్తా, ఎన్ని చేసినా తట్టుకొని నిలబడ్డాం, మరో 4 ఏళ్ళు పోరాటాన్ని ఉధృతంగా తీసుకెళ్దాం, నిరంతరం పోరాడుతున్న కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్. వాస్తవంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కానీ నిరుద్యోగులకు కానీ వాస్తవంగా తెలంగాణలో నిరుద్యోగులు అయితే వాస్తవంగా నాడు చేపట్టినటువంటి ర్యాలీ ఏదైతుందో అది చాలా మొత్తంలో గర్వించదగ్గ విషయం. ఆ రోజు తెలంగాణ కోసం మనం ఏ విధంగానైతే మిలియన్ మార్చ్ చేసి ఏదైతే ప్రభుత్వానికి గుండెల్లో వణుకు పుట్టించినామో నిరుద్యోగులు కూడా ఆ మొత్తంలోనైతే ఆ రోజు అశోక్ నగర్ చౌరాస్తా నుంచి మొదలు పెట్టుకుంటే సెక్రటరేట్ వరకు కూడా కంప్లీట్గా అది ర్యాలీ చేసి ప్రభుత్వం గుండెల్లో వణుకు పుట్టే విధంగానైతే ఆ రోజు చేసిరు. సెక్రటరేట్ ముందట వందలాది మంది నిరుద్యోగులు నినాదాలు చేసిరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే చైతన్యం పెరుగుతుంది, నీ ప్రభుత్వం మీద ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వ్యతిరేకత పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ బెటాలియన్ సంబంధించిన కానిస్టేబుల్ కూడా సెక్రటరేట్ ముందట పోయి ఆందోళన చేసిరు. అంటే ఏడాది పాలన ఎంత పెద్ద మొత్తంలో మూటగట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడన్నా చూసాం మనం పోలీసులు పోయి ఆందోళన చేసే పరిస్థితి ఎక్కడన్నా చూసాం మనం? గత తెలంగాణ ఉద్యమంలో అదే శ్రీనివాస్ సంబంధించి కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో 40,000 మంది అంటే సమైక్యవాదులు ఉన్నాక అక్కడ పోయి జై తెలంగాణ అన్నాడు. మళ్ళా 10 ఏళ్ళ తర్వాత ఈరోజు తెలంగాణలో ఏం జరిగింది? కానిస్టేబుల్ సెక్రటరేట్ ముందట ఆందోళన నిర్వహించారు. పోలీసులే తీసుకుపోయి వ్యాన్లలో ఎక్కించే పరిస్థితి, పోలీసులే లాఠీ చార్జీలు వేసిన పరిస్థితి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ విధంగా ఉన్నది. ఇక ఏం చేసిరు వీళ్ళు? రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏం చేస్తాడు? వాళ్ళ తమ్ముడు ఎవరు ఉన్నారో అనుముల కొండాలరెడ్డి, అనుముల ఎవరు జగదీశ్వర్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, ఇవే పేర్లు ఎక్కువ వాడుతున్నాయి. వాస్తవంగా వీళ్ళు ఏమంటారు? కేటీఆర్ అంటారు ఇది మన రాబోయే రోజుల్లో ఇది ఆధార్ని కూడా దాటేస్తారేమో. నిజమే కదా, ఎందుకంటే లగచర్ల ఇన్సిడెంట్ రాష్ట్రం అంతా చూసిర్రు, దేశం అంతా చూసిర్రు. లగచర్లలో ఏం జరిగింది? వాళ్ళ తమ్మునికో వాళ్ళ అల్లుని కోసమో ఈరోజు అక్కడ ఒక ఫార్మాసిటీ పెట్టాలని ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన అది బీసీలై వాళ్ళందరూ భూములు గుంజుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ 100 ఎకరాలకు సంబంధించి భూములు లాక్కొని వాళ్ళు ఫార్మాసిటీ పెట్టి వాళ్ళు అగ్రగామిగా ఎదుగుదామని ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు చైతన్యవంతులై ప్రభుత్వానికి ఎదురు తిరిగి ఈరోజు వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి ప్రతి ఒక్క అంశంలో కూడా విఫలమే. అంటే ఎంతసేపు పదవిని కాపాడుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి, 2 పాయింట్లు వాళ్ళకి తెలిసినాయి. పదవిని కాపాడుకోవాలి ఫస్ట్ థింగ్, రెండో అంశం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది పైసలు కాపాడుకోవాలి, కుటుంబాన్ని బతికియాలి. ఆ రోజు ఏమంటాడు? బీఆర్ఎస్ అంటే కుటుంబ పాలన అని చెప్పిండు. మరి ఈరోజు కాంగ్రెస్ ఏం పాలన? బీఆర్ఎస్లా కేసీఆర్ ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే, కవిత ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే, ఇటు ఏదైతే కేటీఆర్ ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే, ఇటు హరీష్ రావు ప్రజలలో పోయి గెలిచిన వ్యక్తే. వీళ్ళు ఉద్యమం నుంచి వచ్చిర్రు, నీలాగా ఏదో సూట్ కేసులు పట్టుకుపోయి వచ్చిన వాళ్ళు కాదు. ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయి వచ్చి ప్రజల ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచి పదవులు పొందిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇలా అక్కడ కొడంగల్ ఏం జరుగుతుందంటే కొడంగల్ ఏం జరుగుతుందంటే ఇగో ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఇగో ప్రోటోకాల్ మొత్తం ఈయనకే ఉంటుందంట. అక్కడ ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తికి కొడంగల్లా మొత్తం కూడా కంప్లీట్గా ఈయననే చూస్తాడట. ఎమ్మెల్యే ఎవరంటే తిరుపతి రెడ్డి అనే చెప్పాలన్నట. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు? అనుముల రేవంత్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరంటే తిరుపతి రెడ్డి అని చెప్పాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయట. అంటే ఈయన ఎప్పంది అక్కడ అధికారులు ఫైల్ కూడా కదిలిపారట. మన దగ్గర చాలా వరకు బయట కూడా ఉన్నాయి ఆ విషయంలో. మాకు షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అని చెప్తున్నారు. ఇక ప్రోటోకాల్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొండాలరెడ్డి ఉన్నారో ఈయన ప్రోటోకాల్ అంట. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే చెక్కులు పంపినో లేకపోతే ఇతర ఏదైతే పథకాలకు సంబంధించి ఏదైతే ప్రోటోకాల్కి సంబంధించి ఉంటాయో కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, దాంట్లో ఈయన నిల్చొని ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాడట. అంటే ఈయన ఆ ఊరికి సంబంధించిన వార్డ్ మెంబరా లేకపోతే ఓ గవర్నమెంట్ ఆఫీసరా
లేకపోతే సర్పంచా లేకపోతే ఎంపీడీసా? అక్కడ ఓట్లు వేసుకునేమన్నా జనాలు దేనికైనా గెలిపించిరా? జెడ్పీటీసా లేకపోతే ఎంపీపా? ఆయన పోయి ఎందుకు వాడ చెక్కులు ఇవ్వాలి? ఇది కాదా కుటుంబ పాలన అంటే? వీళ్ళిద్దరికి ఏం సంబంధం? తెలంగాణ రాష్ట్రంతో వీళ్ళకి ఏం సంబంధం? తెలంగాణ ప్రభుత్వంతో వీళ్ళిద్దరు ఎందుకు పాల్గొనాలి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో? వీళ్ళ పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి అయితే నానా గోసలు పడతాడు పాపం వీళ్ళిద్దరి కోసం. పెద్ద పెద్ద 5 కంపెనీలు ఉన్నాయని చెప్పుకుంటా అమెరికాకు పోయి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. మళ్ళీ వీళ్ళ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కోసం ఇక్కడ కాదు, అమెరికాకు పోయి ఒప్పందాలు కుదుర్చుకుంటాడు. అయ్యా సంబంధించి ఆ కంపెనీ ఎక్కడ ఉన్నదంటే గూగుల్లో కొడితే కూడా దొరకదు. మళ్ళీ అంత పెద్ద కంపెనీ తీసుకొని వస్తాడు వాళ్ళ తమ్ముతో ఒప్పందం చేసుకొని. అంత పెద్ద పెట్టుబడులు అమెరికా పోతాడంటే మరి ఎంత పెద్ద పెట్టుబడులు పట్టుకొస్తాడో అనుకున్నాం. ఆడికి తీర చూస్తేంది వాళ్ళ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డితో ఒప్పందాలు చేసుకుంటాడు. ఇది వీళ్ళు తెచ్చిన పెట్టుబడి. మళ్ళీ రాష్ట్రానికి వీళ్ళతో ఉన్న అవసరం ఇట్లాంటిది. మళ్ళీ ఇది కుటుంబాల మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమంటాడు, ప్రభుత్వానికి నా అన్నదమ్ములతో ఎట్లాంటి సంబంధం లేదు, వాళ్ళని ఎలాంటి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యాయని చెప్తాడు. అట్లా జరుగుతుంది. కంప్లీట్గా ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అనేది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎంతసేపు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్ప చేసింది ఏం లేదు. ఇక వీళ్ళు ఏమైనా పనులు చేసిరా అంటే ఏ పనులు ఉండవు. ఇక చరిత్ర క్షమించదు. సీఎం రేవంత్ను హెచ్చరించిన కేటీఆర్. రేవంత్ నీ నాటకాలు ఎల్లకాలం సాగవు, చరిత్రను చెరిపేయాలనుకునే మూర్ఖులు. తెలంగాణ భవన్లో కేటీఆర్. ఏదైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించిండో దాని చరిత్రను మొత్తం కూడా కాలరేయాలని చూస్తున్నారు రేవంత్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఏమవుతుంది అక్కడ. ఏదైతే మన సెక్రటరియట్ సంబంధించి ఏవైతే మన గేట్లు ఉన్నాయో గేట్లు మార్చుడో, లేకపోతే ఆ ఫ్లోర్ కలిసి వస్తలేదని 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ కట్టించుకుండో, లేకపోతే దాని ముందట రాజీవ్ గాంధీ విగ్రహం కట్టాలి అంటే తెలంగాణ స్మారక చిహ్నం సంబంధించి ఏదైతే దీపం ఉందో దాని ముందట విగ్రహాన్ని పెడతాడు. లేకపోతే ఆ రాజముద్ర మారుస్తా అంటాడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా అంటాడు. సరే రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఇంకో రోజు ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మారిన కొద్దీ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుకుంటుందామా? తెలంగాణ అంటే ముఖ్యమంత్రి మారిన కొద్దీ రాజచిహ్నాన్ని మార్చుకుంటుందామా? తెలంగాణలో ముఖ్యమంత్రి మార్చిన కొద్దీ గేయాన్ని మార్చుకుంటుందామా? తెలంగాణలో ముఖ్యమంత్రి మారిన కొద్దీ నెంబర్ ప్లేట్ మీద అవి ఏవైతే వర్డ్స్ ఉంటే అవి చేంజ్ చేసుకుంటుందామా? ప్రతిసారి గత ప్రభుత్వం ఏమైతే చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చెరిపేద్దామనేది చూస్తాడు తప్ప ప్రజల మీద ఏమాత్రం కూడా సోయలేదు. ఇప్పుడు టీఎస్ ఉన్నదాన్ని టీజీ పెట్టినావు, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాడిరు దీన్ని సూచికగా ఉంటుండే అని పెట్టినావు. అంటే తెలంగాణ వాదులను కూడా ఏ విధంగా వాడుకోవాలని కూడా రేవంత్కు చాలా బాగా తెలుసు. ఈయన తెలంగాణ ఉద్యమం చేసినట్టు మళ్ళీ దాంట్లో తెలంగాణ ఉద్యమం చేసి దెబ్బలు తిన్నట్టు ఈయన జైలు జీవితాన్ని గడిపినట్టు వీళ్ళకి మళ్ళీ తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమకారులని ఈయన వెనకేసుకొని వస్తాడు. ఒక్క ఉద్యమకారుని కానీ ఇన్ని రోజులలో నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు ఉద్యమకారులకు, ఒక్క హామీ నన్ను అమలు చేసావా? నీ తెలంగాణ మీటింగ్లో ఎంతమంది ఉద్యమకారులు స్టేజ్ మీద నిల్చున్నారు? స్టేజ్ మీద నిల్చున్న వాళ్ళు ఎంతమంది నీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు నీ స్టేజ్ మీద నిల్చున్న వాళ్ళు ఎంతమంది నిన్న మీటింగ్లో విజయోత్సవ సభలో? ఎంత అన్యాయం చేసినావు? ఏడాది పాలనలో నువ్వు ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఎంత అన్యాయం చేసినావు? మొత్తానికి ఏ అంశం చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ 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 అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్క సంబంధ వర్గాలకు సంబంధించిన జనాలను పాతాళానికి దొక్కిండు. అంటే నమ్మించి మోసం చేసి పాతాళానికి దొక్కిండు. ఇక ఈయన ఇంకా చెప్పాలంటే ఇక చాలా ఉంటాయి. రోజుకు ఒక 10 బుక్కులు రాయొచ్చు ఈయన చెప్పిన మాటల మీద, ఈయన అబద్ధాల మీద రోజుకు 10 బుక్కులే రాయొచ్చు. అన్ని అబద్ధాలు, ఒక్క మాటనైనా నిలబెట్టుకున్న సందర్భం కూడా లేదు. ఎక్కడికి పోయినా హామీలు అయితే ఇస్తాడు. నోటికి నోరే కదా మాట్లాడేది నోరే కాబట్టి హామీలు ఎన్నో అయినా ఇవ్వచ్చు, కానీ వాటిని చేయాలంటే చాలా టైం పట్టుతుందని చెప్తాడు. కానీ అసలు దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడాడు. రాహుల్